భర్తను కోల్పోయినప్పటికీ కూడా, పరిస్థితులు తారుమారైనప్పటికీ కూడా, ఏమి లేని తనములో ఉన్నప్పటికీ కూడా, యవ్వన కాలంలో ఉన్నప్పటికీ కూడా, చక్కటి అందగత్తె అయినను కూడా ఏంటంట అత్తను విడిచిపెట్ట తల్లిగా భావించి, నువ్వెక్కడికి వెళ్తావు, నేను అక్కడికి వస్తా, నీ జనమే నా జనమే, నీవు నివసించిన చోటే నువ్వు ఏం తింటావు అదే నేను తింటా, నాకు ఆరుబాటాలు వద్దు, నాకు మంచి బంగ్లాలను లేకపోతే ఈ విధంగా ఉండాలని నాకు వద్దు, నువ్వు ఎలా ఉంటే నేను కూడా అలానే ఉంటా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్తున్నాడు. కానీ ఓర్ప మరలా తన జనం దగ్గరికి, తన దేవుడి దగ్గరికి వెళ్ళి తిరిగిపోయిందని ఉంటాం. కానీ ఇక్కడ రూతు కూడా మోయాబురాలు అయినప్పటికీ కూడా దేవుని తెలుసుకో, దేవుని వైపుగా తిరిగి నీ దేవుడే నా దేవుడు అని చెప్పి చనిపోయేంత వరకు అక్కడ ఉంది. అందుకే రూతు ఎక్కడ లెక్కించబడిందంటే